సో ఎలర్జీ అనేది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. సో ఈ ఎలర్జీ అనేది కొంతమంది పిల్లల్లో చూస్తూ ఉంటాము. ఇలా ఎలర్జిక్ ఉన్న కిడ్స్ లో ఫ్రీక్వెంట్ గా కోల్డ్ ఉండడము, ప్లస్ దాంతో పాటు కాఫ్ రావడం చూస్తాం. ప్లస్ ఒక్కసారి కోల్డ్ తో ఎఫెక్ట్ అవుతే అది తొందరగా తగ్గదు, చాలా రోజులు ఉంటుంది. ఎస్పెషల్లీ నైట్ టైం ఎక్కువ ఈ నోస్ బ్లాక్ కూడా అవుతుంది. సో ఈ ఎలర్జీ ఎవరికి వస్తుంది కిడ్స్ కి అంటే, ఒకటి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎలర్జీస్ ఉన్నా సరే, లేదా ఫ్యామిలీలో ఎవరికైనా ఆస్తమా అలా ఉన్నా సరే పిల్లలు ఎలర్జీతో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా పిల్లలు ఎప్పుడైతే ఎలర్జీకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందో, అలాంటి కిడ్స్ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, ఫస్ట్ ఇంట్లో ఏదైతే మనం డస్ట్ ఉంటుందో దాన్ని అవాయిడ్ చేయాలి. అంటే ఫ్రీక్వెంట్ గా ఫ్లోర్ క్లీన్ చేయడం, ప్లస్ సోఫా బెడ్ లినెన్ లో ఫ్రీక్వెంట్ గా డస్టింగ్ చేయడం లాంటివి చేయాలి. ప్లస్ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ వర్క్స్ అలా జరుగుతూ ఉంటే కొంచెం ఇంకా ఎక్కువ ఫ్రీక్వెంట్ గా క్లీన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ కన్స్ట్రక్షన్ సిమెంట్ డస్ట్ వల్ల కూడా పిల్లలకి ఎలర్జిక్ కాఫ్ అండ్ కోల్డ్ రావచ్చు. సెకండ్, పిల్లలు ఎప్పుడైనా దుమ్ములో లేదా డస్ట్ లో బయటికి వెళ్ళినప్పుడు, ఆడుకుంటున్నప్పుడు డస్ట్ లో వెళ్ళినప్పుడు కొంచెం మాస్క్ అనేది మాక్సిమం వీలైనంత వరకు పెట్టుకుంటే బెటర్. అండ్ థర్డ్ ఏంటి అంటే, ఇలా ఎలర్జిక్ ఉన్నప్పుడు పిల్లల్లో ఎప్పుడైతే పెట్ యానిమల్స్ కి ఎక్స్పోజ్ అవుతారో అప్పుడు కూడా పెట్ యానిమల్స్ యొక్క ఫర్ ఏదైతే ఉంటుందో అది కూడా వచ్చి కాఫ్ కోల్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయాలి. ప్లస్ దీంతో పాటు ఇంట్లో కొంతమంది పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తుంటారు, రూమ్ ఫ్రెషనర్స్ యూజ్ చేస్తుంటారు, అవి స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది. వాటి వల్ల కూడా పిల్లలు కాఫ్ కోల్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాటిని కూడా అవాయిడ్ చేయాలి. ప్లస్ దాంతో పాటు స్ట్రాంగ్ అగరబత్తి పెట్టడం, అది పిల్లలు పీల్చుకొని ఎఫెక్ట్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. సో ఎంత వీలైనంత వరకు మైల్డ్ గా అగరబత్తి, మైల్డ్ ఆర్డర్ ఉన్నవి యూజ్ చేయాలి. అండ్ దీంతో పాటు నైట్ పూట మనం ఆల్ అవుట్స్ పెట్టడం, లేదా మస్కిటో కాయిల్స్ పెట్టడం, దాంట్లో నుంచి స్మెల్ రావడం, దానివల్ల కూడా పిల్లలకు కాఫ్ కోల్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎలర్జిక్ ఉన్న పిల్లలకి, అందరి పిల్లలు ఎఫెక్ట్ అవ్వాలని లేదు. సో ఇలా ఎలర్జిక్ ఎఫెక్ట్ అయ్యే పిల్లలు ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేస్తే ఫ్రీక్వెంట్ కాఫ్ కోల్డ్ ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.